త్వరలోకి జారిండు. ఈ ఉన్నంతసేపులో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడడం, ఎందుకు ఈ ఫ్యూచర్ సిటీ తొక్కలో సిటీ అని మాట్లాడడం, మరో పక్కన ఏపీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడమే తెలంగాణకి శాపమైందని చెప్పని మళ్ళా, అంటే అప్పుడు సెపరేషన్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి మేము సెపరేట్ అవుతామని చెప్పిన అప్పుడు కూడా ఏడవడమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి లాస్ అయిందని చెప్పని మళ్ళా నిన్న ఏడుపు. మరో పక్కన చంద్రబాబు నాయుడుపై ఏడుపు. అలాగే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకే స్టేజ్పై ఉండడంతో కూడా అదొక ఏడుపు. మరో పక్కన చంద్రబాబు నాయుడు ఏపీకి సంబంధించి ఎంఓయూలు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు కేసీఆర్ గారు మీరు వచ్చారు ప్రెస్ మీట్లో మాట్లాడండి, మీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలి. కానీ అంటే సెపరేషన్ అవ్వకముందు ఏపీ మీదే ఏడుపు, ఇప్పుడు సెపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏపీ మీదే ఏడుపు, అలాగే చంద్రబాబు నాయుడుపై ఏడుపు. ఏదైనా కేసీఆర్ గారు ఇదంటే గురు శిష్యుల బంధం అనేది ఎవరు విడదీయలేంది. ఆయన ఇది చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి చాలా పాజిటివ్గా ఉంటున్నాడు, కానీ మీరు మాత్రం మీరు అంటే ఆయన మీ గురువు అయినా కూడా మీరు శిష్యుడిగా ఇంకా ఆయనతో ఏకీభవించట్లేదు, మొత్తానికి వ్యతిరేకిస్తూ ఇప్పటికీ కూడా తిట్టుకోవడం. మరి ఆ రోజున 10 సంవత్సరాలు మరి సెపరేషన్ అయిన తర్వాత 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మరి అప్పుడు ఏమైంది? మరి మీరేగా అంత పరిపాలన చేసింది. మరి అప్పుడు లేనిది మళ్ళా ఇప్పుడు అధికారం కోల్పోయింది, 2 సంవత్సరాలు అయింది, మళ్ళా ఇప్పుడు ఏదో రకంగా సెంటిమెంట్ని రగిల్చే పనిలో భాగంగా నేను ప్రెస్ మీట్. కానీ వాళ్ళ ఇంట్లో సమస్యల గురించి కానీ ఎక్కడ కొడుకు విషయం కానీ బిడ్డ విషయం కానీ అసలు ఎక్కడ చర్చించట్లా. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి నిన్న ప్రెస్ మీట్ సంబంధించి దీనిపై కూడా కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కొంత వ్యతిరేకత, అంటే కేసీఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపైన కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో చర్చించడానికి నోమాన్ గారు ఏఐసిసి కోఆర్డినేటర్, అలాగే బొమ్మెర రామమూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే నెల్లూరు దుర్గాప్రసాద్ గారు తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మహా న్యూస్, వెల్కమ్ టు మహా డిబేట్. ముందుగా నోమాన్ గారు, ఏంటి కేసీఆర్ గారి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? నిజంగానే తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళా బలపరచాలి అన్న వేలో ఉన్నారంటారా? కేసీఆర్ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు నోమాన్ గారు? Very good afternoon, sir, to you as well as Ramurthy garu, as well as Durga Prasad garu and all the viewers. ఏదైతే మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారో, వచ్చిండు ఒర్లిండు తొర్రిండు, 100% వచ్చిండు, ప్రత్యక్షం అయినాడు, నేను బ్రతుకున్నా అని చెప్పేసి ప్రజల మధ్యలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి 6 గంటలకి నేను క్షేమంగా ఉన్నానని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసినాడు. దాని తర్వాత మళ్ళా లోపలికి వెళ్ళిపోయి ఫామ్ హౌస్ లో పడుకుంటున్నాడు. చాలా చల్లగా ఉందంట లోపల ఫామ్ హౌస్ లో, అందుకని కొంచెం వెచ్చదనం కోసం సిటీలోకి వచ్చినాడు. సిటీలోకి వచ్చేసేసి ఆ జర పెగ్గు తగ్గింది కాబట్టి మాట్లాడేసేసి మళ్ళీ పోయినాడు. సరే, అంశానికి వస్తే కాంటెక్స్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, వారు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటూ వారు 2 కీలకమైన ప్రాజెక్ట్స్ తెలంగాణ గురించి మనం మాట్లాడుకోవాలి. వారు అధికారంలో వచ్చినప్పుడు 2015లో 2 ప్రాజెక్టులు, ఒకటి కాళేశ్వరం, ఇంకొకటి ప్రాణహిత మన పాలమూరు రంగారెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఈజ్ ఫర్ సౌత్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ కాళేశ్వరం ఈజ్ ఫర్ నార్త్ తెలంగాణ. కాళేశ్వరం ని 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్ చేసినారు. మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు అని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నా. సౌత్ తెలంగాణ మీద వారికి సవతి తల్లి ప్రేమ ఉంది కాబట్టి, కపట ప్రేమ ఉంది కాబట్టి ప్రజలు కర్రవాల్చి బుద్ధి వచ్చే విధంగా వీరికి తీర్పిచ్చినారు. మా పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో 14 ఎమ్మెల్యేలుంటే 12 చోట్ల వీళ్ళు ఓటమి చెవి చూసిండ్రు. ఈయన ఈ మహానుభావుడు పాలమూరు జిల్లా నుంచి నేను కూడా వస్తాను, పాలమూరు జిల్లా వాసులు అందరినీ అక్కున చేర్చుకునేటువంటి స్వభావం కలిగిన వంటి వారు పాలమూరు జిల్లా వాసులు. ఈ మహానుభావుడు పోటీ చేస్తారని చెప్పేసి 2009లో వస్తే వీరిని ఓట్లేసి గెలిపించినారు. అటువంటి పాలమూరు జిల్లా ఎప్పుడైతే 2014లో పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు 2 ఎంపీలుగా ఉన్నారు. ఈ మహానుభావుడు పార్లమెంట్ లో కూడా లేడు. అయినా సరే మనకి మేడం సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణలో ఈయన 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. ఈయన పాలమూరు రంగారెడ్డి 2015లో ఇనిషియేట్ చేస్తే 2020లో కంప్లీట్ చేయాలా, కానీ ఆయన కంప్లీట్ కాదు కదా సుమా. 3 సంవత్సరాలైనా సరే అక్కడ ఎక్కడున్నటువంటి పరిస్థితి అక్కడే ఉంది. 1 ఎకరానికి ఆయకట్టు కూడా నీరు లేనటువంటి పరిస్థితి. ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల
పాలమూరు కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి డ్రాట్ ప్రోన్ రీజియన్ గా మారిపోయినాయి. ఈయన అంటున్నాడు మహానుభావుడు చాలా పర్మిషన్స్ తీసుకొచ్చేసిన వీళ్ళు చేయట్లేదు డిపిఆర్లు. అరే నువ్వు డిపిఆర్ సరిగ్గా చక్కగా చేస్తే కదయ్యా, నువ్వు పెద్ద ఇంజనీర్ లాగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాదిరిగా ఏదో కాళేశ్వరం గురించి మాట్లాడినావో అక్కడ ఏమైందో మనం చూసినాం. సుందిల్లా ఏమైందో మనం చూసినాము. అక్కడ మొత్తం క్రాక్స్ వచ్చేసేసి డిజైన్ ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ మళ్ళీ డిపిఆర్ కేంద్రానికి పంపిస్తే నువ్వు తప్పులు తడాకాగా పంపించినావు కాబట్టి అది రివర్స్ వచ్చింది, మళ్ళీ మేము రెక్టిఫై చేసి పంపిస్తున్నాము. పర్మిషన్స్ రాలే, ఎక్విజిషన్ చేయలే, 10 సంవత్సరాలు చేయాల్సిన పని చేయకుండా ఈయన వచ్చేసేసి ఏదో ఉద్యమం చేస్తారంట, కేంద్రంతో ఉద్యమం చేస్తారంట. అరే నీ సొంత పుత్రి, నీ సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి నీ మీదే ఉద్యమం చేస్తున్నది, నీ మీదే చెప్తున్నది. నువ్వు సొంత బిడ్డని కంట్రోల్ చేయనటువంటి వాడివి 4 కోట్ల తెలంగాణ ప్రజలని ఏ రకంగా లీడ్ చేస్తావని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నా. నీ సొంత బిడ్డ సర్టిఫై చేసి చెప్తుంది మా అయ్య దొంగ అని చెప్పేసి, మా అన్న దొంగ అని చెప్పేసి, మా బావ దొంగ అని చెప్పేసి, మా సంతోష్ దొంగ అని చెప్పేసి, దయ్యాలు ఉన్నాయని చెప్పేసి, ఆ కన్నారావు దొంగ అని చెప్పేసి, అందరు కల్వకుంట్ల కాందాన్ని మొత్తం దొంగలు అని చెప్పేసి